రైతులను మోసం చేస్తున్న నకిలీ ఎరువుల ముఠా గుట్టురట్టైంది. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం రఘునాథపాలెంలో నకిలీ డీఏపీ ఎరువుల విక్రయాలను వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు అడ్డుకున్నారు. కోరమండల్ కంపెనీ పేరుతో రైతులకు విక్రయించిన ఎరువులు కల్తీవేనని నిర్ధారణ కావడంతో పిచ్చిరెడ్డి అనేటువంటి వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక హైదరాబాద్ కేంద్రంగా కోట్ల రూపాయల నకిలీ ఎరువుల దందాకు సాగుతున్నట్లు విచారణలో తేలింది. రైతులు లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద నుంచి ఎరువులు కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. మాకు గత 3 రోజుల క్రితం మట్టంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామంలో ఎరువులు అనాథరైజ్డ్ పర్సన్స్ ఎరువులు అమ్ముతున్నట్టుగా మాకు తెలిసింది. ఈ సమాచారం మేరకు మేము మా సిబ్బంది మరియు కంపెనీ వారిని కూడా తీసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. విచారిస్తే అక్కడ ఒక డిఏపి అనే పేరు అని చెప్తూ కొంతమంది వ్యక్తులు అక్కడ ఎరువులు అమ్మినట్టుగా తెలిసింది. దీని మీద విచారణ చేపట్టగా ఆ రైతులతో విచారించాము. దీంట్లో ఆ కంపెనీ వారు ఏంటంటే ఇది నకిలీ ఎరువులు అని చెప్పేసి మాకు అనుమానం ఉందని చెప్పేసి వారు కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దీని మీద మేము పోలీసు వారికి కంప్లైంట్ చేశాము. అనాథరైజ్డ్ పర్సన్స్ కూడా పట్టించడం జరిగింది. దీని మీద పోలీసు వారు దీని విచారణ జరపగా ఇది హైదరాబాద్లో డంప్ ఉందని చెప్పేసి తెలిసింది. వారు మా వ్యవసాయ అధికారులు అక్కడికి వెళ్ళి విచారణ జరుపుతున్నారు. ఇది ఈ కేసు ప్రాసెస్లో ఉందండి. ఇక ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే రైతులు అనుమతి లేని డీలర్లు కానీ అనుమతి తెలియని వ్యక్తులు కానీ లేదా లైసెన్స్ లేని డీలర్లు కానీ ఎవరైనా సరే వచ్చి మీకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు ఏమైనా అమ్మ చూపితే మీరు తీసుకోకండి. ఈ విషయాన్ని మాకు తెలియజేసినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.